సోదరా, జీవించటంలో పరమార్థముంది. జీవించటంలోనే కాదు, అత్యున్నతమైన దాన్ని సాధించటంలో కూడా. వ్యక్తి జీవించి ఉన్నప్పుడే తన తపనను అత్యుత్తమంగా పూర్తి చేయగలడు. ఆవలి తీరం ఎవ్వరికీ తెలియదు. నా గురుదేవుల శిక్షణా విధానంలో గొప్పదనం ఏమిటంటే, ఆధ్యాత్మిక జీవితంతో పాటు ప్రాపంచిక జీవితంలో కూడా వాటి సామర్థ్యాలు నిరంతరం పెంపొందుతూ ముందుకు సాగడమే. మనస్సును క్రమబద్ధం చేసే బాధ్యత గురుదేవులదే అయినా, సాధనా విధానంతో సంబంధం ఏర్పరచుకోవాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు అది పనిచేయడానికి న్యాయంగా తగిన వ్యవధినిచ్చి శోధన చేసి ఆ తరువాత కొంతకాలానికి మీ అనుభూతులను మీరు పొందవచ్చు. పరతత్వం పట్ల విశ్వాసం, ఆకాంక్షలు ఉన్నప్పుడు ఆధ్యాత్మికత్వంలో అఘాతం కలగడానికి వీలులేదు. భౌతిక లేదా మానసిక బాధలు దీనిపై తమ ప్రభావాన్ని చూపవు. సాధన నీ బాధ్యత అయితే ఆధ్యాత్మికత నా బాధ్యత అని గురుదేవులు స్పష్టంగా తెలియజేశారు. నిజానికి మతం అనేది దారి చూపే స్తంభం లాంటిది. సరైన దారిలో ముందుకు సాగవలసింది మీరే. మానవునికి ఎన్నో సమస్యలున్నాయి. వాటిలో ఏదో ఒకదాని పట్ల వ్యక్తి ఆసక్తి చూపితే అదే అతని ప్రగతికి ప్రతిబంధకమవుతుంది. నిరాశ, నిస్పృహలు మనల్ని పిరికివాళ్లను చేస్తున్నాయి. ఏదో విధంగా మనం నిరాశలోని ను తొలగిస్తే ఆశ మిగులుతుంది. అంటే మనం ఒక పనిని నిర్వర్తించటానికి ఆశించామన్నమాట. ఆ పని కోసం మనం ఆశించినప్పుడు దానిని మనం నెరవేర్చలేమని ఎప్పటికీ అనుకోం. అంటే ఒక విధమైన అల మెల్లగా పనిచేస్తున్నదని, మీరు దానితో మీ పని నెరవేర్చుకుంటున్నారని అర్థం. అట్టి పరిస్థితుల్లో గతానికి లేదా భవిష్యత్తుకు సంబంధించిన భావన ఉండదు. మన మిషన్ ముఖ్యోద్దేశం గురుదేవుల సందేశాన్ని ప్రకటిస్తూ చుట్టూ వ్యాపించి ఉన్న ఆధ్యాత్మిక రహిత స్థానంలో ఆధ్యాత్మికత్వాన్ని నెలకొల్పడమే.